మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ అరణ్యకాండం గురించి ప్రస్తావించుకొచ్చారు. అరణ్యకాండం చదివితే మొక్కలు చెట్ల విశిష్టత తెలుస్తుంది. చెట్లు నుంచి మనం ప్రతిరోజు ఎంతో ప్రయోజనం పొందడం అర్థమవుతుంది. వృక్షాలకు మనం ఎంత రుణపడ్డామో తెలుస్తుంది. చెట్టును 10 మంది సంతానంతో సమానంగా చూస్తారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టుని ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తారు. ఓ చెట్టు చేసే మేలు అంతా ఇంత కాదు. పచ్చదనంలో రాష్ట్ర సుందరంగా శుభకరంగా ఉంటే అది ప్రజలందరికీ మంచిది అని ఆయన ఉపన్యాసం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో ఎకో పార్కులో, వాస్తవంగా నర్సరావుపేటలో జరగాల్సింది క్యాన్సిల్ అయింది వర్షం కారణంగా. దాంతో ఇక్కడ నిర్వహించారు. అదే సందర్భంలో దేశీయ జాతులైన వేప, గానుగ, రావి చెట్లకు కలయికగా చేసి నాటారు. మొక్కలను పెంచి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. మొక్కలను సంబంధించి పర్యావరణాన్ని ప్రేమించి దాన్ని పరిరక్షించడం నా మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఓ మొక్కను నాటి దాని పరిరక్షణ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ప్రతి ఏటా నేను సొంతంగా మొక్కలు నాటి వాటి పరిరక్షణ చూసేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం తరపున రాష్ట్రం మొత్తం మీద 1,000,000 మొక్కలు నాటే మహాక్రతువును ప్రారంభించడం సంతోషంగా ఉంది అని ప్రకటించారు.